హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇది క్రాస్ పట్టీల దగ్గరికి వచ్చే వరకల్లా ఉల్టా సీదా అవుతున్నాయి. నా దగ్గర నేర్చుకునే వాళ్ళతోటి ఇదే విసుకొస్తుంది. మీకు కూడా ఇలా కావద్దు అనుకుంటే ఈ చిన్న వీడియో చూసేయండి. చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైనా నిదానంగా సర్దుకోండి. ఏదైనా మనకు ఫస్ట్ ప్రాక్టీసే ముఖ్యము. ఫస్ట్ మనము పెట్టుకునేది ముందు భాగాలు రెండు పక్క పక్కన పెట్టుకొని అడ్జస్ట్ చేసి చూసుకోండి. చూసిన తర్వాత క్రాస్ పట్టీలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన పెట్టి ఇలా చూసుకోవాలి. చూసి కరెక్ట్ వచ్చిన తర్వాత దేని పాటు దానికి పైనకేసి అతకబెట్టేటప్పుడు మాత్రము కొంచెం కొన వదలాలి. వదలకపోతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. కొంచెం వదిలి మనం పాదం ఎంత మట్టుకైతే కుట్టేయాలని చెప్పానో ఆ పాదం అంతనే, పాదం అంటే తెలుసు కదా, కింద టెన్షన్, దానంతనే వేసుకుంటూ కుట్టుమందం రావాలి. వేసుకుంటూ వచ్చేటప్పుడు పైన మనము ముందు భాగంకు డాట్ వేస్తాం కదా, ఆ డాట్ను సమోసాలాగా ఫోల్డ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. కొంచెం ఫుల్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మన వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. అలాగే నేను లాంగ్ వీడియోలు కూడా పెడుతున్నాను. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు మొత్తం చూసేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నా. ఇలా వేసుకున్న తర్వాత మనకైతే సైడ్కు ఏదైనా ఎక్కువ అయితే అప్పుడు కట్ చేసుకోండి. తక్కువైనా కొంచెం ప్రాబ్లం ఏం కాదు, మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి చాలామంది ఉల్టా సైడ్ చేస్తున్నారు. నా దగ్గర చేసే మిస్టేక్స్ మీకు చెప్తున్నా. ఇప్పుడు ఉల్టా వేయొద్దు, సీదా మీద ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి రెండు క్రాస్ పట్టీల మధ్యలో, అయితే ఒక క్రాస్ పట్టీ మధ్యలో కూడా వేసిండ్రు నిన్న, అది కూడా కాకుండా రెండు క్రాస్ పట్టీల మధ్యలో మనం పైన బాడీ అంతా పెట్టేసి పైన రెండు కలిపి కుట్టుకుంటూ రావాలి. ఇలాగా ఇది కూడా సేమ్ ఇంతకుముందు వేసిన కుట్టు ఉంది చూడు, ఆ కుట్టు మీదనే రావాలి కుట్టు. ఇది కూడా రాంగ్ వేసిండ్రు అనుకోండి, మన క్రాస్ పట్టు అనేది నీట్నెస్ ఫినిషింగ్ రాదు. బోటిక్ మోడల్ ఫినిషింగ్ నాకెందుకు రావట్లేదు మేడం అని అడుగుతున్నారు కదా. ఏమైనా షాప్లో అయితే అంటారు, మాకు మేడం మీరు నేర్పిస్తున్నారు కదా, బోటిక్ మోడల్ అయితే నేను కుట్టగలుగుతానా, నేనైతే గిరాకీ కుట్టాలనుకుంటున్నాను, లేకపోతే మన బ్లౌజ్ అయినా సరే నీట్గా వస్తుందా అని అడుగుతారు. అలాంటిది ఏది పెట్టుకోవద్దు. నీట్గా వచ్చేసింది చూడండి. అది ఉల్టా తీసేస్తే ఎంత బాగా వచ్చింది. ఆ కుట్టు మీద వేయలేమనుకోండి, ఇగో ఇలాగా సీదా మీద ఉన్న క్లాత్ అంతా మనకు పైన కనబడుతుంది. ఆ కనబడడం వల్ల మనకైతే బ్లౌజ్ లుక్ రాదు. మళ్ళీ మనం కొంచెం కొన వదిలిపెట్టమన్నా కదా, ఆ పెట్టుకోకపోతే ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఎక్కువైపోతుంది, అంటే క్రాస్ పట్టిది పక్కకు జరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ మరి.